ఈడోడు పట్ట పగలు అది కూడా స్కూల్లో తాగుతున్నాడు. ఎవడ్రా నువ్వు? నీవా? చెబితే నీ కదా శ్వేతనీ అని. శ్వేతవా? మందు ఎక్కువైందా? క్షమించుడి, ఈ చిన్ని బాటిల్ నాకేమి సరిపోవును. మందు మహాసముద్రమే కావాలని. చా, ఇదిగో ఇది స్కూలు, ఇలాంటి అదపనులు ఇక్కడ చేయకూడదు. ముందు బయటికి వెళ్ళు. క్షమించుడి, విద్యాలయములో మద్యము సేవించుట అపరాధమే. కాని మందు చూసిన నా మనసు లాగును, ఆ తర్వాత నా నోరు తాగునే. చెప్పు తెగిపోతే ఆపో. ఏమిరా మానవ, నన్నే తిట్టెదవా? తిట్టడం కాదు, నేను చావగొట్టక ముందే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నేను అల్లికి తిని. అలిగావా? అయితే ఏం చేస్తావు? నేను అలిగినచో కోరికెదను. కొరుకు పరిచయం చేస్తాను, రండి. నువ్వు ఉండమ్మా, ముందు సంగతి చూసి. ముందు మీరు రండి. ఇక్కడ కాదమ్మా, ఎవడో తాగేసి. అబ్బా, వచ్చారు. బ్యాగులు తీసుకోండి రా, బ్యాగులు తీసుకోండి. తీసుకో, ఎవరిదా బ్యాగు? రండి నాన్నగారండి, రండి. మాస్టర్ గారండి, మా నాన్నగారు వచ్చారండి. నమస్కారం సార్. ఎరా నా చేయి కొరికి పారిపోతావురా? నువ్వు తప్పించుకోలేవురా, నేను అవుట్. నన్నెందుకు కొడుతున్నారండి? కొట్టాలా కొయ్యాలా? ఎరా స్కూల్ మాస్టర్ ఉండి మందు కొడతావా? నేనా? ఆహా, కంటి ముందే కోటర్ తాగేసి నేనా అని ఎంత అమాయకంగా అడుగుతున్నారా? ఊరుకోండి సార్, దగ్గు మందు తాగడానికే భయం నాకు. అలాంటిది మందలో తాగుతాను సార్ నేను. అబద్ధాలు ఆడావంటే నాలుగే చీరేస్తానేమనుకున్నావో? అయ్యో, నాకు మందు అలవాటు లేదు సార్. చా, లేకుండా ఇందాక మంది మహాసముద్రం అన్నావు కదరా? నేనా? ఇదిగో మాటికి అదో మొహం వేసుకుని నేనా అనుకో, చాలా చిరాగ్గా ఉంది. గాడ్ ప్రామిస్ సార్, నాకు మందు అలవాట్లేదు, నేను మందు తాగలేదు. కావాలంటే నోరు వాసన చూసుకోండి. అవును, వాసన రాలేదు. మరి అదే చెప్తోంది. మరి ఇందాక తాగింది ఎవరు? మీరెవరిని చూసి ఎవరనుకున్నారో సార్? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,